నెల్లూరు జిల్లాలో ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల నుండి ఎన్నికల కోడ్ అమలు చేస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ హరినారాయణ్. పార్టీలకు సంబంధించి పబ్లిక్ లో ఉన్న వాటిని అన్నింటినీ తీసేశామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతల విగ్రహాలకు కూడా ముసుగులు వేశామన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందంటున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ అయితే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో ఆ ఎన్నికల కోడ్ ఏ విధంగా అమలవుతుందో మనతో పాటు మాట్లాడేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ అయిన హరినారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? ఎన్ని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించారు? ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో 7 రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వారి అందరితో కూడా 18వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏదైతే మనకు ఎన్నికల నియమావళి ఉందో వాటి అన్నిటినీ కూడా ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి నియమావళి మొత్తం కూడా వాళ్ళకు అందజేసి చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల మేరకు మనకు 72 గంటల్లో పూర్తి స్థాయిలో ఫస్ట్ 24 గంటల్లో గవర్నమెంట్ కార్యాలయాల్లో, అదేవిధంగా 48 గంటల్లో పబ్లిక్ ప్లేసెస్లో, 72 గంటల్లో ప్రైవేట్ బిల్డింగ్స్లో డిఫేస్మెంట్ ఉంటే దాన్ని తీయడం అనే ప్రక్రియ ప్రకారం పూర్తి స్థాయిలో ఈ యాక్షన్ అన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు 16వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి ఇప్పుడు ఎంసీసీ అమల్లో ఉంది. ఇది మనకు జూన్ 6 వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఉంటుందనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు? ఇప్పుడు ఎన్ని కేంద్రాలు, ఇప్పుడు మద్యం దుకాణాలు కూడా మీరు తనిఖీ చేస్తున్నారు. మొత్తం అవి మద్యం దుకాణాలకు సంబంధించి గతంతో ఎన్నికలు పోల్చుకుంటే అప్పుడు సేల్ ఎంత ఉంది, ఇప్పుడు సేల్ ఎలా ఉంది? ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే 2460 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు అనేది జరుగుతుంది. దాదాపు పోలింగ్ కేవలం డైరెక్ట్గా పోలింగ్కు మాత్రం పోలింగ్ సిబ్బంది మైక్రో అబ్జర్వర్లు తీసుకుంటే దాదాపు 15,000 మంది మనకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అది మాత్రం కాకుండా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ అని తీసుకుంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కానీ, వీటీ టీమ్స్, అకౌంటింగ్ టీమ్స్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర అదనంగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళకు ఆఫీస్ కార్యక్రమాలు కానీ లేకపోతే వేరే ఫీల్డ్ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకుంటే దాదాపు మనకు 20,000 పైచిలుకు మంది ఈ యొక్క ఎలక్షన్ పనిలో ఉంటారనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనే దానికి వచ్చేటప్పటికి ఆ ఎక్సర్సైజ్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా మనకు నోటిఫికేషన్ టైం ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మనకు క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి సో దాన్ని టైం టు టైం మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి దాదాపు ఒక 420 కేంద్రాలని వచ్చేసి ఈ యొక్క క్రిటికల్ కింద తీసుకోవడం జరిగింది. బట్ నేను చెప్పినట్టు ఈ యొక్క అది ఒక డైనమిక్ ప్రాసెస్ అది కాబట్టి లాస్ట్లో మేము ఫైనల్ చేసిన తర్వాత మీకు మరొకసారి మీకు దీన్ని తెలియజేస్తాం. ప్రజలకు సంబంధించి సార్ లాస్ట్ క్వశ్చన్, ప్రజలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాని మీద మీరు మీ ఆధ్వర్యంలో జిల్లాలో సిబ్బంది ద్వారా కానీ ఏ విధంగా మీరు అవగాహన సదస్సు కానీ ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్లో ఈ స్వీప్ యాక్టివిటీ అనేది ఒక భాగం. సో దాంట్లో భాగంగానే మేము కూడా ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ముందుకెళ్తున్నాము. ఇప్పుడు కొత్తగా యూత్ని ఎంగేజ్ చేసే విధంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో దాని మీద కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ స్వీప్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం చూసుకున్నా కూడా ఏదన్నా ఉంటే జిల్లాలో కూడా ఆ ఎలక్షన్ కమిషన్ సూచనతోనే మొత్తం సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని, ఎలక్షన్లో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా కూడా చూస్తామని చెప్పి కూడా మనతో పాటు మాట్లాడే జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. అదే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.